హాయ్ మిస్ లవర్స్, అందరికీ నమస్తే. 7th July 2016 మార్నింగ్ టైంలో ఢిల్లీలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ తన బాత్రూంలో చనిపోయి కనిపించాడు. పోలీస్ అన్నారు సూసైడ్ అని, కానీ స్టోరీ ఇక్కడ ఎండ్ అవ్వలేదు. ఈరోజు మనం చెప్పబోయే స్టోరీ ఇది ఒక మూవీ ప్లాట్ కాదు. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ యొక్క స్టోరీ. ఒక ఆయన ఎప్పుడు చెప్పేవాడు మోస్ట్ హాంటింగ్స్ ఆర్ సైకలాజికల్ అని, కానీ తన జీవితంలో లాస్ట్ కేస్, తన సొంత వర్డ్స్ మరియు తన మిస్టీరియస్ డెత్ ఈ అన్నీ కలిసి ఒక క్వశ్చన్ని అడుగుతున్నాయి. వాస్ సంథింగ్ ఫాలోయింగ్ గౌరవ్ తివారీ? మరి నిజంగా ఫాలో అయితే అదేంటి? హెడ్ఫోన్స్ పెట్టుకోండి, లైట్స్ కొంచెం డిమ్ చేసుకోండి, ఎందుకంటే ఈ స్టోరీ కేవలం వినడానికి కాదు, ఫీల్ చేయడానికి. గౌరవ్ తివారీ ఏదో ఆర్డినరీ గోస్ట్ అంటారు కాదు. యుఎస్ఏలో ఉంటూ ఫ్లోరిడాలో అట్లాంటిక్ పారానార్మల్ సొసైటీలో పనిచేశాడు. సైంటిఫిక్ ఎక్విప్మెంట్ వాడుతూ ఇన్వెస్టిగేట్ చేసేవాడు. ఈఎంఎఫ్ మీటర్స్, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, ఈవీపీ రికార్డర్స్. మరి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బ్లైండ్ బిలీఫ్లో ఆయన నమ్మకం పెట్టాడు. ఎప్పుడు చెప్పేవాడు ముందు లాజికల్ ఎక్స్ప్లెనేషన్ వెతకండి, దయ్యాలు లాస్ట్ ఆప్షన్ అని. అందుకే గౌరవ్ ఒక ప్లేస్ హాంటెడ్ అని చెప్పాడంటే పీపుల్ సీరియస్లీ తీసుకునేవాళ్ళు. ఇండియాలో ఆయన ఇన్వెస్టిగేట్ చేసిన ప్లేసెస్ భాంగర్ ఫోర్ట్, కుల్దారా విలేజ్, ఢిల్లీలో హాంటెడ్ ఫ్లాట్స్, కార్పొరేట్ ఆఫీసెస్, స్కూల్స్, ఇంకా ప్రైవేట్ హోమ్స్. ప్రతి ప్లేస్ నుంచి సేమ్ ఫీడ్బ్యాక్, ఈ పర్సన్ భయంతో మాట్లాడాడు, ఎక్స్పీరియన్స్తో మాట్లాడతాడు అని. కానీ తర్వాత కొన్ని విషయాలు మారడం స్టార్ట్ అయ్యాయి. 2015 తర్వాత నుంచి గౌరవ్ క్లోజ్ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ ఒక చేంజ్ నోటీస్ చేశారు. ఆయన చాలా క్వైట్ అయిపోయాడు, చాలా టెన్స్గా కనిపించేవాడు. ఇక్కడే ఒక చిన్న క్వశ్చన్ ప్రతి హారర్ ఫ్యాన్కి ఇంపార్టెంట్. దయ్యాలు నిజం కాకపోతే ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టిగేటర్ ఎందుకు మారిపోతాడు? గౌరవ్ తన ఇంటర్వ్యూస్లో చెప్పేవాడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఫాలోఅప్ని వదిలిపెట్టవని. ఫాలోఅప్ నార్మల్ వర్డ్ లాగా అనిపిస్తుంది, కానీ పారానార్మల్ వర్డ్లో దాని మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ ఫాలోడ్ యూ బ్యాక్. గౌరవ్ యొక్క లాస్ట్ నోన్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీలో ఉన్న ఒక ఫ్లాట్తో రిలేటెడ్. రిపోర్ట్స్ ప్రకారం ఫ్యామిలీ క్లెయిమ్ చేసింది ఇంట్లో మల్టిపల్ ఎంటిటీస్ ఉన్నాయి, నైట్ యాక్టివిటీ ఎక్స్ట్రీమ్, ఆబ్జెక్ట్స్ ఆటోమేటిక్ మూవ్ అయ్యాయి, వాయిస్ వినిపించాయి. ఈ కేసుని గౌరవ్ అసలు లైట్లీ తీసుకోలేదు. ఆయన అన్నాడు ఈ కేసులో ఏదో డిఫరెంట్ ఉంది. గౌరవ్ డిఫరెంట్ అని చెప్పాడంటే అక్కడ సీరియస్ ప్రాబ్లం ఉంది అని అర్థం. కొన్ని రోజుల తర్వాత తన క్లోజ్ సర్కిల్తో ఒక విషయం షేర్ చేశాడు. నాకు అనిపిస్తుంది ఈ కేసు ఇక్కడ ఎండ్ కాదు, ఇక్కడనే స్టోరీ యొక్క టోన్ మారిపోతుంది. గౌరవ్ వైఫ్ మరియు ఇంకా తన ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారం ఆయన రాత్రి ప్రాపర్గా నిద్రపోయేవాడు కాదు. కొన్నిసార్లు లేచి రూమ్ని స్కాన్ చేసేవాడు, మిరర్స్ని అవాయిడ్ చేసేవాడు, లైట్స్ ఆన్ పెట్టుకొని పడుకునేవాడు. ఇంకా అందరికంటే క్రీపీ విషయం ఏంది అంటే ఆయన చెప్పేవాడు నాకు అనిపిస్తుంది ఎవడో నన్ను చూస్తున్నాడు, కానీ తిరిగి చూస్తే ఎవ్వరుండరు. ఈ మాటలు చెప్పింది భాంగర్ ఫోర్ట్లో ఒక రాత్రి స్పెండ్ చేసిన పర్సన్. మరి అలాంటి వాడికి భయం దేనికి వస్తుంది? బై ద వే ఇది మూవీ అయితే కదా ఇక్కడనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లౌడ్ అయిపోయేది, కానీ ఇది మూవీ కాదు, అందుకే భయం రియల్గా ఉంటుంది. July 7, 2016 మార్నింగ్ టైం గౌరవ్ తివారీ తన ఇంట్లో బాత్రూమ్ లోపల చనిపోయి కనిపించాడు. డోర్ లాక్ ఉండే, ఫోర్స్ ఎంట్రీ లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో సూసైడ్ అని డిక్లేర్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే సూసైడ్ నోట్ లేదు, డిప్రెషన్ హిస్టరీ లేదు, ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్రెడీ సెట్ ఉన్నాయి, న్యూ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. మరి ఆయనతో పని చేసిన వాళ్ళు ఈ వర్డిక్ట్ని నమ్మలేదు. కాబట్టి క్వశ్చన్ వస్తుంది, ఇది నిజంగా సూసైడా లేదా ఇంకేమైనా? థియరీ 1, సైకలాజికల్ బర్న్అవుట్, ఫియర్ టు కాన్స్టెంట్ ఎక్స్పోజర్, స్ట్రెస్, స్లీప్ డిప్రివేషన్. పాసిబలా? అవును, కానీ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టిగేటర్ అయినా కూడా ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎండా?
థియరీ 2, సంథింగ్ ఫాలోడ్ హిమ్. ఈ థియరీని సపోర్ట్ చేసే పాయింట్స్: సమ్వన్ ఈస్ వాచింగ్ మీ అనే ఫీలింగ్, లాస్ట్ కేస్ కంప్లీట్ క్లోజర్ కాకపోవడం, సడన్లీ పర్సనాలిటీ చేంజ్ అవ్వడం, మిర్రర్స్ మరియు డార్క్నెస్ పైన భయం, సైంటిఫిక్ ప్రూఫ్ జీరో. ఇక్కడ మిస్టరీ ఇంకా డీప్ అవుతుంది. మనం ఒకవేళ యాక్సెప్ట్ చేసిన పారానార్మల్ ఎంటిటీస్ నిజమని ఒక క్వశ్చన్ ఆటోమేటిక్ వస్తుంది. ఏళ్ళ సంవత్సరాలు వాళ్ళతో డీల్ చేసిన పర్సన్ వాళ్ళకి టార్గెట్ అవ్వగలడా? మరి అలా అయితే గౌరవ్ ఒక్కడే కాదు, ఎందుకంటే ఇండియాలో ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. ఇక్కడే ఇన్వెస్టిగేటర్స్తో ఏదో తప్పు జరిగింది. ఇక్కడే నెక్స్ట్ వీడియో కనెక్ట్ అవుతుంది. గౌరవ్ తివారీ కేస్ కేవలం ఒక పర్సన్ స్టోరీ కాదు, ఇది ఒక వార్నింగ్ అందరికీ. ఎవరైతే చెప్తారో దయ్యాలంటే జస్ట్ స్టోరీస్ అని. ఇండియాలో కొన్ని హాంటెడ్ ప్లేసెస్ ఇంకా ఓపెన్గా ఉన్నాయి, ఇంకా జనాలు అక్కడికి వెళ్తున్నారు, కానీ కొంతమంది మళ్ళీ రావట్లేదు. మీకు ఈ వీడియో డిస్టర్బింగ్గా అనిపించిందంటే అర్థం ఏంటి అంటే స్టోరీ మిమ్మల్ని పట్టుకుంది. మరి మీరు తెలుసుకోవాలంటే ఇండియాలో ఉన్న హాంటెడ్ ప్లేసెస్ గురించి, అక్కడ నుంచి సేఫ్లీ రిటర్న్ కాని ప్లేసెస్, ఎండ్ స్క్రీన్లో కనిపించే హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ప్లేలిస్ట్ని మిస్ చేయకండి. ఎందుకంటే అక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైతే లాజిక్ ఎండ్ అవుతుందో. సబ్స్క్రైబ్ చేయండి మీరు భయం నుంచి పారిపోయే వాళ్ళు కాకపోతే, దానిని ఫేస్ చేసే వాళ్ళు అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ స్టే క్యూరియస్ అండ్ స్టే అలర్ట్.